ఈరోజు మీ ప్రాంతానికి వచ్చి మేము చేసిన అభివృద్ధి ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏమేమి చేశామో, ఏ విధంగా సచివాలయాలు స్థాపించి ఆర్బికేస్ హెల్త్ సెంటర్స్ వాటితో పాటు ఈరోజు గ్రామ ప్రజలకు అందించడమే కాకుండా ఈరోజు జగనన్న పథకాల ద్వారా దాదాపు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మకి రైతాంగానికి కావచ్చు, వృద్ధులకి పెన్షన్ ద్వారా కావచ్చు దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అనేక రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, మొత్తం దాదాపు ఈ పంచాయతీకి 4 కోట్ల రూపాయల విలువైన వర్క్స్ అని కూడా మేము చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్మశానానికి ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది, బాత్రూమ్ నిర్మాణము ఇవన్నీ కూడా చేయించడం జరిగింది, చెరువు కట్ట మీద లైట్స్ వేయించడం జరిగింది, ఎస్టీ కాలనీకి నీటి పైప్ లైన్ వేయడం జరిగింది, పేద కోసం లేఅవుట్ వేయిస్తే దాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఆపాయో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎస్టీ కాలనీలో మందిర నిర్మాణం కావచ్చు, మిల్క్ డైరీ నిర్మాణం కావచ్చు, డంపింగ్ యార్డ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈ ఊరికి బస్సు కావడం లేదంటే బస్సు వచ్చే విధంగా చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడమే కాకుండా మనం రోడ్స్ కూడా ఎస్సీ కాలనీ నుంచి D1 రోడ్డు వరకు, ఎస్టీ కాలనీ నుంచి కాలువ బ్రిడ్జ్ వరకు, అదేవిధంగా కొన్ని పంట పొలాలకి గ్రామ రోడ్స్ ఇవన్నీ కూడా వేయించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయింది, ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఏమీ చేయలేము అని ఆనాడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఏ విధంగా చేశామనే దానికి నిదర్శనం కాట్రాయపాడు గ్రామమే అని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సర్పంచి ప్రసాద్ నాయుడు గారు, వెంకటేశ్వర నాయుడు గారు, అదేవిధంగా ఇందాక చెప్పిన ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గ్రామానికి కావాల్సిన పనులని